మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ పరస్పర విమర్శలపై ఒంగోలు అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు స్పందించారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ఉండే బాలినేని అప్పుడప్పుడు ఒంగోలు వచ్చి చెప్పే మాటలు, దానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ చెప్పే మాటలు మధ్యలో వైసీపీని అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారు అన్నారు. కూటమిలోని జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాసులరెడ్డి కూటమి ఎమ్మెల్యేగా ఉన్న దామచల జనార్దన్ పై చేసే విమర్శలకు మాకు సంబంధం ఏమిటన్నారు. తమ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసులరెడ్డి బావమరిది అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమన్నారు. ఇడుపులపాయలో వైఎస్ విజయమ్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పిస్తూ తన చేతిలో ఉన్న బైబిల్ను పక్కనే ఉన్న తన సోదరి వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతమ్మకిస్తే ఆమెను క్రిస్టియన్ గా చిత్రీకరించడం దిగజారుడుతనమని విమర్శించారు. ఒకే కూటమిలో ఉన్న వాళ్ళిద్దరికి ఎక్కడ చెడిందోనని ఎద్దేవా చేశారు. ఒంగోలులో జరిగిన పలు సంఘటనలు ప్రస్తావించారు. మీడియా సమావేశంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు వైసీపీ అధ్యక్షులు కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మా పార్టీ నిర్మాణం ఒంగోలు నియోజకవర్గంలో గత అక్కడ పెట్టలే సంవత్సరంన్నరగా పార్టీ అధికారం కోల్పోయాక పరిస్థితులందరూ మీకు తెలుసు. ఉన్న నాయకత్వం పార్టీ మారటం, నాయకుడు పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీలో వెళ్ళటం, ఆయన వెనకిడితే కార్పొరేటర్లను కూడా కొంతమందిని తీసుకెళ్ళటం, ఇంకొంతమంది తెలుగుదేశంలో చేరటం, ఒక పార్టీని వైఎస్ఆర్సీపీని లేకుండా చేయాలని ఒక కుట్రతోటి అప్పటి వరకు ఎవరైతే నాయకత్వం వహించాడో ఆయనే తెరలేపటం, ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాధ్యతలు అప్పచెప్పటం, గత సంవత్సరంన్నరగా మేమైతేమి మా సోదరులు పెద్దల అంజిరెడ్డి గారు అయితేమి, శంకర్ గారు, శ్రీనివాసరావు ఒంగోలు మండల పార్టీ ప్రెసిడెంట్లు, అదేవిధంగా కార్పొరేటర్లు ఎవరైతే ముగ్గురు నిజాయితీగా నిలబడ్డారో, ఇంకొక ఇద్దరు కోఆపరేషన్ సభ్యులు, వీళ్ళందరితోటి మేము పార్టీ ప్రయాణం మొదలుపెట్టి ఈరోజుకి 4300 మంది తోటి కమిటీలు వేసుకోవటం జరిగింది. ఈరోజుకి ఇది నగర పార్టీ కమిటీలు, మండల పార్టీ కమిటీలు అనుబంధాలతో కలిపి 5000 దాటుతుంది. అంటే కోర్ కమిటీ 950 మంది గాను, అంటే గ్రామ డివిజను మరియు గ్రామ పార్టీ కమిటీలకి 950 మందికి గాను, అనుబంధ కమిటీలకి 3400 మంది గ్రామాల నుంచి, డివిజన్ల నుంచి వచ్చారు. ఇక మండల స్థాయి అనుబంధ కమిటీలు, నగర పార్టీ అనుబంధ కమిటీలు కలిపి 5000 పైబడి ఇవాళ స్ట్రక్చర్ తయారైంది పార్టీకి. మునుపెన్నడూ లేనంత బలంగా, గతం కంటే చాలా గొప్పగా పార్టీ నిర్మాణం అవటంలో కారణం కూటమి వైఫల్యం అని కూడా మేము చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనందరినీ వక్రీకరించి మోసాల ద్వారా వచ్చి ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలు పూర్తిగా అర్థమైంది. మొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఓదార్చడం కోసం మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసిన కొడతాల రామకృష్ణ గారు వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ప్రెస్లో ఒక విధ్వంస పాలన తర్వాత వారు పునర్నిర్మాణాన్ని చేపట్టారంట రాష్ట్రాన్ని. అంటే వాళ్ళ మాటలు. ఇంకొక ఆయన చెప్తారు సుపరిపాలన అని చెప్తారు. తెలుగులో వీళ్ళకే పదాలు తెలిసినట్టు సుపరిపాలన అంట. ఏది సుపరిపాలన, ఏది విధ్వంసం, మనం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చినాక
గ్రామీణ స్వరాజ్యంతో దిశగా సచివాలయాలు పెట్టి, రైతు భరోసా కేంద్రాలు పెట్టి, వైద్యాన్ని కూడా ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ పెట్టి, స్కూళ్ళని పాడుబడి మూతబడిన స్కూల్స్ని కూడా ఆడపిల్లలకి బాత్రూమ్ లేకుండా ఉన్న స్కూల్స్ని బాగు చేసి, ఎక్కడో హైదరాబాదులో ఒక్కొక్కరు పిల్లాడికి 5 లక్షలు 10 లక్షలు పెట్టి సంవత్సరానికి ఫీజులు కట్టే ఓక్ రిడ్జ్ లాంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్స్లో ఉండే సిలబస్ని తీసుకొచ్చి పేదవాడు కూడా చదువుకోవాలని ఐబిఎస్ అంటే ఐసిఎస్సి మరియు సిబిఎస్సి కలిపిన సిలబస్ని తయారు చేసి, దానికి అర్థమయ్యే విధంగా మళ్ళీ ఇటుపక్క తెలుగు ఒక పేజీలో ఇంగ్లీషు ఇంకో పేజీలో తెలుగు పెట్టి, పేద పిల్లలందరినీ పెద్దవాళ్ళ పిల్లలతో సమానంగా చదువు నేర్పించి ప్రయోజకులు చేసి వాళ్ళకు ఉద్యోగాలు రావాలని 8వ తరగతి నుంచి వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి, వాళ్ళకి కంప్యూటర్ మీద అవగాహన తీసుకొచ్చి, వాళ్ళు డిగ్రీ అయ్యేలోపు వాళ్ళకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ తోటి పట్టా చేతికి ఇవ్వాలని, పేద పిల్లలందరూ ప్రయోజకులు అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు పెడితే, ఇవాళ మీరేం చేస్తున్నారు? ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వ హయాంలో స్కూల్లో సీటు దొరకలా, గవర్నమెంట్ స్కూల్స్లో సీటు దొరకలా, కాన్వెంట్లు మూతపడే దశకొచ్చినాయి. ఇవాళ కాన్వెంట్లు డబ్బులు వసూలు చేసుకుంటున్నాయి, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేకుండా పోయారు. ఎందుకు విద్యా వ్యవస్థని ఇంత దెబ్బతీస్తాడు చంద్రబాబు? పేదలంటే చులకనే కదా. ఏది విధ్వంసం? ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చాడు. దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు ఒక్కొక్క వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే 25 లక్షల వరకు చెల్లింపులు అయ్యే విధంగా అంతటి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా కల్పిస్తే, వీళ్ళు వాళ్ళ ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక హాస్పిటల్లో చేర్చుకోమనే పరిస్థితి. ఏది విధ్వంసం? ఆలోచించాలి ప్రజలు. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఒక రైతు కోసం ఆలోచించిన దాఖలాలు మనం చూస్తామా? మనం ఏమి ఆలోచిస్తున్నాం? శనగలు మార్కెట్లో ఇవాళ 3 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్లో శనగలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కోతలు జరుగుతున్నాయి. అమ్మిపెట్టే దిశగా మీరు ఏమైనా ఆలోచించారా? మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో శనగలు 10,000 అమ్మినాయి, ఇవాళ 5,000కు కొనే నాదుడు లేడు. వీటి గురించి ఏనాడన్నా ఈ శాసనసభ్యులు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఆలోచించాడా? పొగాకు విషయంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు రేటు తగ్గిపోతున్నప్పుడల్లా ప్రభుత్వం ధనాన్ని మార్కెట్ ద్వారా రంగంలోకి దించి మార్కెట్ నిలబెట్టింది చూసాం. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ప్రభుత్వం వచ్చాక మార్కెట్ పడిపోతుందని మేము గొడవ చేస్తుంటే మార్కెట్ వర్గాలు భయపడి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకొని మరి మార్కెట్ని పడగొట్టారు. మీరు ఏమన్నా వస్తారా సార్ అని అడిగి వాళ్ళు రారని తెలుసుకొని మార్కెట్ని కిందకు కొట్టారు. కానీ రియల్గా డిమాండ్ ఉన్నందువల్ల చివరిలో మార్కెట్ ఒత్తిడి వచ్చి మళ్ళీ వాళ్ళే పోటీలు పడి సరిపోక ధర క్వాంటిటీ సరిపోక 250 రూపాయలు పడిపోయిందని 350 కొన్నారు. అంటే ఇక్కడ మార్కెట్లో మోసం జరిగిందనేది రుజువు అవుతుంది కదా. అదే గవర్నమెంటు కన్నెర్ర చేసి నిలబడితే అసలు ధరకే రైతులు బయటపడతారు కదా. రైతాంగం పట్ల బాధ్యత లేని మనిషి. అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఈ క్రాపింగ్ చేయించడం, క్వాలిటీ ఇత్తనాలు ఇవ్వటం, క్వాలిటీ ఎరువులు ఇవ్వటం, వీటిట్లో ఎక్కడ తేడా వచ్చినా కంపెనీల మీద కేసు పెట్టి నష్టపరిహారాన్ని రైతులకు ఇప్పించే మార్గం క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం తక్షణమే 3 నెలల్లోపే వాళ్ళకి నష్టపరిహారం వచ్చే విధంగా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఇన్సూరెన్స్ ఉందా? మా ప్రభుత్వంలో ఒక్కొక్క మిరపేసిన రైతులకి 10 లక్షలు 15 లక్షలు కూడా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు శనగలు మార్కెట్లో ఎవరు కొనకపోతే చంద్రబాబు నాయుడు మార్కెట్ని వదిలేస్తే కోల్డ్ స్టోరేజ్ నిల్వలు ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కింటాకు 1500 కాడికి బోనస్ ఇచ్చాడు. గత ప్రభుత్వంలో పండిన పంటకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావటం కింటాకు 1500 బోనస్ ఇచ్చాడు.
అమ్మబోతే అడవి, కొనబోతే కురివి. వర్షాలు పడితే ఇన్సూరెన్స్ లేదు. ఎన్ని పంటలు దెబ్బతిన్నాయి? ఏది విధ్వంసం? నిజాయితీ గల్ల నాయకుడు అని అనుకుంటాం కొనతాల రామకృష్ణ గారిని. ఒక మాట విధ్వంసం పాలన అనేస్తే ఎంతవరకు సబబని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. సుపరిపాలన, చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు సుపరిపాలన. ఎన్టీ రామారావు గారు 100 గ్రామాలకి ఒక నియోజకవర్గానికి ఒక సమితి ఉంటే మండలాలు తీసుకొచ్చి ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్ని 5 విభాగాలుగా విభజించి పరిపాలనని అందుబాటులో తీసుకొస్తే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరికి పాలన తీసుకొచ్చి, వాకిలెదురుకే పాలన తీసుకొచ్చి, వాలంటీర్ని పెట్టి డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పథకానికి ఎవరు అర్హులో వాళ్ళకి ఇళ్ళకి తీసుకొచ్చి సర్టిఫికేట్లు వరకు ఇస్తే వాళ్ళు మీరు డెత్ సర్టిఫికేట్లు కూడా అమ్ముకునే పరిస్థితి కదా. ఏది సుపరిపాలన? సేవలు, ప్రభుత్వం అందించాల్సిన సేవలను కూడా మీరు తప్పించుకొని కరప్షన్ పెరిగిపోయి ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారా? రెవెన్యూ పనిచేస్తుందా? పోలీస్ సక్రంగా లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందా? ఏది సుపరిపాలన? మీరు అర్థం చేసుకోవాలి. ఊరక తెలుగులో పదాలు ఉన్నాయని చెప్పి పదాలను వాడి ఎదుటోడి మీద బురదేయాలనే ఆలోచన మానుకోవాలి. మొన్న చంద్రబాబు నాయుడు మార్కాపురం వచ్చాడు, వెలుగొండ దానికి ఇన్స్పెక్షన్కి వచ్చాడు. ఆయన వచ్చి ఏం మాట్లాడతారు? ప్రజలను ఉద్దేశించి, తమ్ముళ్ళు నేను ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేస్తానా, ఆడిన మాట తప్పుతానా, అబద్ధం ఆడతానా అని అడిగాడు. ఆయన చేసేదంతా అదే కదా. అయినా ఈ ప్రజలు మీరు అడుగుతానా అని వాళ్ళ చేత ఎదురుగా 10 మందిని కూర్చోబెట్టుకుని ఆన్సర్ చెప్పించుకుంటే అబద్ధాలు ఆడతానంటే ఆడరని అంటే ఎట్లా? ఆడతావు కదా. నువ్వు ఆడపిల్లలకి 1500 కాడికి, సంవత్సరానికి 18,000 కాడికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నావే. 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా. అదేవిధంగా అమ్మఒడి ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తానన్నావే. నిరుద్యోగ వృత్తి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నావే. 50 ఏళ్ళకి 44,000 పెన్షన్ కాడికి ఇస్తానన్నావు కదా. ఏమన్నా ఉన్నాయా? ఇది అబద్ధం కాదా? ఇది మోసం కదా? అసలు మోసానికి అంబాసిడర్ అని చంద్రబాబు నేను నిజాయితీ పరుడని చెప్పటం, ఇది సుపరిపాలన అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన సచివాలయాలకి పేర్లు మార్చుకోవటం. అసలు నీకు 4 సార్లు ముఖ్యమంత్రిగా అయినోడికి నీకు పరిపాలనలో వేగవంతం ఏందో తెలుసా? మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన పెట్టుబడుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో పెట్టిన మీటింగ్ ద్వారా వచ్చిన పెట్టుబడులు ఇవాళ గ్రౌండ్ అవుతూ ఉంటే అవి మీగా చెప్పుకుంటున్నారు. పోర్టులు కట్టించడం మీ వల్ల అయిందా? హార్బర్లు కట్టించడం మీ వల్ల అయిందా? మెడికల్ కాలేజీలు కట్టడం మీ వల్ల అయిందా? ఏది విధ్వంసం? ఏది సుపరిపాలన? కట్టిన మెడికల్ కాలేజీలు 100 రూపాయలకి కౌలు లెక్కని అమ్ముకోవటం సుపరిపాలన? ఎకరం 100 రూపాయల కాడికి కోట్లాది రూపాయల భూముల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకి, సాఫ్ట్వేర్ కంపెనీలకి అంటే ఒక రకం, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఎకరం రూపాయి కాడికి విశాఖపట్నం లాంటి పట్టణాల్లో భూమి ఇస్తా, అది సుపరిపాలన? మళ్ళీ వాళ్ళు దాంట్లో బిల్డింగ్లు కట్టుకుంటే అడుక్కి 1800 రూపాయల బోనస్ అంట. పోనీ మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలన్నా ఆలోచించుకోవాలా. మీకు ఏదైనా ఎకరం రూపాయి కాడికి ఇచ్చి అట్లాంటి 1800, 1900 అడుక్కి రేట్ ఇస్తే మీరు ఉచితంగా కట్టుకొని అమ్ముకోవచ్చు కదా. ఎవరో విదేశీ కంపెనీలకు ఇచ్చి వాళ్ళ కాడ బయట వ్యక్తులకు ఇచ్చి దోపిడీ చేయటమే కదా ఇది. ఒకసారి టీడీపీకి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఈ దోపిడీని. ఇది సుపరిపాలన అంటారు దీన్ని. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో ఉన్న స్థలాలన్నింటినీ మీకు నచ్చిన వాళ్ళకి టెండర్లకు ఇవ్వకుండా మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి దండుకోవటాన్ని సుపరిపాలన అంటారా? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. ఇటువంటి ఫెయిల్యూర్స్ని దృష్టిలో పెట్టుకొని కూటమి మీద వ్యతిరేకత వచ్చి పోరాటానికి సిద్ధమైన మా నియోజకవర్గంలోని 5,000 మంది కార్యకర్తలకి, 5,000 మంది నాయకులకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా, అభినందనలు ఇస్తున్నాను. ఈ కమిటీ లేయటంలో చొరవ చూపించిన డివిజన్ల వారి, గ్రామాల వారి పరిశీలకులకి, మా మండల పార్టీ, నగర పార్టీ అధ్యక్షులకి, అదేవిధంగా డివిజన్ మరియు గ్రామ పార్టీ అధ్యక్షులందరినీ కూడా అభినందిస్తూ కార్యోన్ముఖులు అవుతున్న వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. దేవుడు ప్రసాదాన్ని మీరు అప్రతిష్ట పాలు చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద
క్రిస్టియన్ అనే ముద్రేసి హిందూ ఓట్లు మీరు కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఎవరి హయాంలో తిరుపతి బాగుపడింది? రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 కొండలుగా ఉన్నదాన్ని 7 కొండలుగా జీవో ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేశంలో నలుమూలల టీటీడీ ఆధ్వర్యంలో గుళ్ళు కట్టారు. ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు జరిపినాయి ప్రపంచవ్యాప్తంగా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో. కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇతర మతాలకి దళితవాడల్లో మత మార్పిడి లేకుండా ఉండాలని వెంకటేశ్వర స్వామిని దళిత గోవిందం అని చెప్పి పల్లెలకు తీసుకెళ్ళి కళ్యాణాలు జరిపించి పేద వర్గాలకు కూడా స్వామిని దగ్గర చేయాలని చేసిన కరుణాకర్ రెడ్డి. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళన్నా నువ్వు తప్పెట్టేది. నువ్వేం చేసావు అసలు? వెంకటేశ్వర స్వామికి ఏం సేవ చేసావు? బోలే బాబా డైరీలు, హిందూపూర్ డైరీలు, నీ హెరిటేజ్ డైరీతో లింక్ పెట్టుకొని వీళ్ళందరినీ అక్రమ మార్గాల ద్వారా దాంట్లో చేర్చి వాళ్ళకి ఇప్పుడు మీరు హిందూపూర్ డైరీ కానీ ఏ డైరీ అయినా నెయ్యి ధర చూస్తే మీకు ఎంతో ఆన్లైన్లో చూడండి 450 రూపాయల నుంచి 530 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్లో 530 రూపాయలకు ఉందంటే ఆన్లైన్ ఛార్జెస్ ఎంత ఉంటాయో మీరు లెక్కేసుకోండి. 30% ఆన్లైన్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. అంటే అమ్ముతున్న 530 రూపాయలకి ఇంకా 30% తక్కువలో నెయ్యి వస్తుంది. నెయ్యి అంటే మనం అందరం గేదె నెయ్యిగా భావిస్తాం. గేదె నెయ్యి ధర వేరు. గేదె పాలు లీటర్ 90 రూపాయలు గ్రామాల్లో ఉన్నాయి. వాటిలో వచ్చే వెన్న కూడా 700 రూపాయలు 800 రూపాయలు ఉంటుంది లీటరు. ఆవు పాలు లీటర్ 40 రూపాయలే. 40 రూపాయలకి ఆవు పాలు దొరుకుతాయి. దాని వెన్న 400 రూపాయలకే దొరుకుద్ది. అది ఆన్లైన్లో మనకు 530 రూపాయలు అనొచ్చు, 520 అనొచ్చు. బల్క్ టెండర్లో 350కి 330కి వాళ్ళు వేయచ్చు. తప్పు కాదు అది. ఒకవేళ వాడు కూడా డాల్డా కలిపాడు అనుకోండి, అది కలిపితే ప్లాంట్ ఫ్యాట్ అంటే డాల్డా అని డాల్డా కలిపాడు. ఆ కలిపితే వాడి మీద నువ్వు కేసు పెట్టు, నువ్వు ఎంక్వైరీ చేయి. ఈ కలిపినవన్నీ నీ హయాంలోనే కదా. నీ హయాంలో కలిపితే మా గవర్నమెంట్ మీద ముద్రెట్టేస్తావు. ఈ డైరీ విషయాలు, ఈ నెయ్యి విషయాలు నీకు తెలిసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. బాబు గారు డైరీ నీకుంది కాబట్టి ఈరోజు ఆన్లైన్లో నెయ్యి ధర 530 రూపాయలు 520 రూపాయలు ఆన్లైన్లో వస్తుంటే డబ్బాల్లో ప్యాక్ అయ్యి లారీల్లో తోలే నెయ్యి 650 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నావు? ఎందుకు కొంటుంది టీటీడీ? ఎవరు లాభం పొందుతున్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. దేవుడి సొమ్ము మీరు తింటున్నారు. బురద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను పెంచడానికి ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. స్వామి అంటే భక్తి లేదు నీకు. చెప్పులు వేసుకొని బుట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబు నాయుడు, పూజల కాడ నటించే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారినో ఇంకొకరినో క్రిస్టియన్ మతం అనో లేకపోతే హిందూ మతాన్ని ఐక్యం చేసి ఓట్ల కోసం కక్కుర్తి రాజకీయం చేయటం అనేది తప్పని సందర్భంగా చెప్తున్నా. సినిమా ఫంక్షన్ కోసం వీరమల్ల సినిమానే ఇది. వీరమల్ల సినిమా కోసం జుట్టు పెంచుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. జుట్టు పెంచుకొని పనిలో పనిగా ఈ వేషం ఏదో పనికొచ్చుద్దని కూర్చుందమ్మా. ఈ వేషం ఎట్టా జుట్టు పెంచుకున్నాం కదని వేషం పనికొచ్చుద్దని కాషాయ వస్త్రాలు వేసి 14 రోజులు 10 రోజులు ఆయన సనాతన ధర్మం వేషం వేశాడు. మెట్లు కడుగుతాడు. ఇవాళ ఎక్కడికి పోయాడు ఆ సనాతన ధర్మం? ఆ బిఆర్ నాయుడు లీలలు బయటకు వచ్చినాయిగా. ఇవాళ ఏడు మాట్లాడే సరే ఆయన అంటాడు బిఆర్ నాయుడు నేను తగ్గేదే లేదంటాడు. అయ్యా నేను తగ్గమని అనట్లా. నీ ఓపిక ఉంటే నువ్వు ఎగురు, నీ ఓపిక అది. ఎవరు తగ్గమనట్లా. కాకపోతే దేవుడి కాడ ఉన్నావు నువ్వు. నిన్ను ఆ దేవుడి ఆ గుడికి ట్రస్టీ చైర్మన్గా నిన్ను చూస్తుంటే మాకు భయం వేస్తుంది. అందుకనే చెబుతున్నావు రాజీనామా చేయమని. కానీ నిన్ను తగ్గమని అనట్లేదు. ఎవరు ఓపిక వాళ్ళది. అంత తప్పిది ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలియజేస్తా ఉన్నా. ఇక స్థానిక విషయాలకు వద్దాం. గత 3 నెలల క్రితం నవంబర్లో ఈ మెప్మా కేసు వెలుగులోకి వచ్చింది. మెప్మా కేసు వెలుగులోకి వచ్చి 3 నెలలు అయింది. అయితే దాని మీద కలెక్టర్ని ఎంక్వైరీగా కోరినట్టు 15 రోజుల్లో సమాధానం చెప్తారని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు ప్రెస్కి చెప్పారు.
ఇప్పటికి 100 రోజులుగా వస్తూ ఉంది. అప్పుడున్న జేసీ గారు ఏం ఎంక్వైరీ చేశారో బయట పెడతారా? అప్పుడున్న జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ గారు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళారు, స్టేట్ నుంచి కూడా అధికారులు వచ్చారు. అసలు ఇప్పటి వరకు ఏం ఎంక్వైరీ జరిగింది ఇంతవరకు బయట పెట్టలే. కమిటీలు వేసేది మీరు కాలయాపనక విషయాలు మరుగున పడిపోతాయనా? ఎందుకు దాని మీద ప్రకటన చేయరు? చేయకపోతే ఇది తప్పులుగానే భావిస్తాం. ఏదో ఒక రోజు ప్రజల ముందుకు వస్తాయి సమస్యలు. అదేవిధంగా నిన్న ఇది జరిగింది, క్యాన్సర్ హాస్పిటల్ వెనకమాల విషయాలు వచ్చినాయి. క్యాన్సర్ హాస్పిటల్ వెనకమాల విషయం మీద కొంత సమయం ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు కూడా అయ్యా నిన్ను నమ్మి మేము ఓట్లేసాం, జనార్దన్ గారు నిన్ను నమ్మి మేము ఓట్లేసాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాం. అందుకని కొంత సమయం ఇచ్చాం చేస్తారని. తర్వాత వాళ్ళు మీ దగ్గర న్యాయం జరగట్లేదని మా దృష్టికి సమస్య తీసుకొచ్చారు. మేమేమన్నాం, గతంలో అక్కడ కేసులు పెట్టిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, సిట్ ఎంక్వైరీ చేయించింది నేనే. ఆ రోజు మా గవర్నమెంట్లో ఉండి కూడా ఇటువంటి ఆక్రమణలు మా నోటీస్కి వచ్చి ఆ రోజు కలెక్టర్ గారికి నేను విజిలెన్స్ కమిటీలో మెంబర్గా ఉండటం, ఈ బాధితులందరినీ తీసుకెళ్ళి నేను కంప్లైంట్ ఇప్పించడం, ఆయన కలెక్టర్ కన్విన్స్ అయ్యి సిట్ వేసాడు, సిట్ అపాయింట్ చేశారు. దానికి ఆ రోజున్న మంత్రి గారు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆయన కూడా ఆ రోజు సమర్థించి కేసు కట్టమని చెప్పారు. దాంట్లో వీళ్ళు బాధితులే కొంతమంది ఉన్నారు, అక్కడ పట్టాలు ఉన్నోళ్ళు. సరే ఇప్పుడు మనం వెళ్ళి తీరా చూసి ఇప్పుడు మేమేమంటామంటే మా డిమాండ్ మనం చెప్పాం జాయింట్ కలెక్టర్ గారికి, అది కొలతలేసి వాళ్ళకి ఎవరికన్నా పట్టాలుంటే ఆ పట్టాలు ఉన్న వాళ్ళకి పొజిషన్ చూపించి మిగతాది వాళ్ళకి ఇస్తే వాళ్ళు పేదలు 10-15 ఏళ్ల నుంచి అక్కడ కనిపెట్టుకొని వాళ్ళు సెంటు స్థలం కోసం కొట్టకలాడుతున్నారు. ఇప్పుడు నెల రోజుల నుంచి ఎండకి గాలికి ఆడబడి బాధపడుతున్నారు. ఆడ ఎన్ఎస్పి కాలువ సైటే ఉంది, నేను నిన్న ఫిజికల్గా చూసా. వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ ప్రైవేట్ ల్యాండ్ అంత ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఎన్ఎస్పి కాలువకి ఆనుకొని కొంత వాళ్ళు ఎంక్వైరీ చేసిన ల్యాండ్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుంది, కాలువ పోని బఫర్ జోన్ ఉంటుంది. మరి దానికి కూడా వీళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఆర్డీఓ గారు వీళ్ళకి ఒక నోటీస్ ఇచ్చారు, అంటే గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పొజిషన్లోకి ఊరిని వెళ్ళొద్దని ఒక స్టే ఆర్డర్ ఇచ్చారు. ఇస్తే పోలీసులు నిలబడి ఫెన్సింగ్ వేపిస్తూ ఉన్నారు. ఆ ఫెన్సింగ్ ఖర్చు ఎవరు పెట్టారని నేను అడుగుతున్నా. పోలీసులు నిలబడ్డారు, బాగానే ఉంది. ఫెన్సింగ్ ఖర్చు ఎవరు పెట్టారు? ఆర్డీఓ గారు ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది రెవెన్యూ వాళ్ళు, పోలీసులు సహకారం తీసుకోవచ్చు. అక్కడ ఎవరు వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళు కానీ సచివాలయ స్టాఫ్ కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వాల. పోలీసులు వచ్చి నోటీసులు తీసుకోమని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసులకి ఏం సంబంధం ఇక్కడ? పోలీసులు ప్రైవేట్ పంచాయతీ చేస్తారా? ఫెన్సింగు ఎన్ఎస్పి కాలువకు కూడా వేస్తారా? ఎన్ఎస్పి కాలువలో వాళ్ళ బఫర్ జోన్కి కూడా ఫెన్సింగ్ వేస్తారా? నా అనుమానం ఏంటంటే మొత్తం ఫెన్సింగ్ వేశారంటే అది ఒకరిది కాదు ఆస్తి, ఒక వ్యక్తిది కాదు ఆస్తి. 40 సంవత్సరాల నాడు ప్లాట్లు వేసి అమ్మారని చెప్తున్నారు. ఆ టైటిల్ తీయండి, ఆ ల్యాండ్ యొక్క పూర్వపరాలు తీయండి, డాక్యుమెంట్స్ తీసి వాళ్ళకి ఓపెన్గా చెప్పండి, ఇది పలానా ఆయనది, ఆర్ఎస్ఆర్ ప్రకారంగా పలానా ల్యాండు, ఇప్పుడు పలానా వాళ్ళు పొజిషన్లో ఉన్నారు, అమ్మారు, విక్రయాలని ఇన్ని ప్లాట్లు, ఏ ప్లాట్కి ఆ ప్లాట్లు నెంబర్లు వేసి వాళ్ళకి చెప్తే ఊరికి వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళని పిలిపించి ఉంటే. మిగతాది ఏదైనా ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వమని మనం అడుగుతూ ఉన్నాం. అసలు ఉందా లేదా? లేదంటే ఒకరే పంచాయతీ చేసి దీన్ని మొత్తాన్ని ఆక్రమిస్తున్నారు అనిపిస్తుంది నాకు. మేము తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాం అనే ఒక పెద్ద ఆరోపణ చేశాడు. అదేవిధంగా మా నాయకుడు, మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి మీద అఫ్కోర్స్ వాళ్ళకి బావ అయితే అయి ఉండొచ్చు, జైల్లో వేస్తే సంతోషిస్తానని మాట మాట్లాడాడు. తీవ్రంగా ఖండిస్తున్నాం. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. సుబ్బారెడ్డి గారు బామ్మర్ది ఉంటే ఎన్నిసార్లు అయినా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా మంత్రి అవ్వచ్చు. అది మీ గొప్ప అని మేము అనుకోవట్లా.
పార్టీ ఎవరు అనుకోవట్లే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోలే. సుబ్బారెడ్డి గారు బామ్మద్ది కాబట్టి మీకు ఆ అవకాశాలు వచ్చినాయి. మీరు దాన్ని మర్చిపోయి ఆయన్ని జైల్లో ఇస్తే నేను సంతోషిస్తానంటూ ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో ఇటువంటి మాటలు మాట్లాడటం అవివేకం, చేతకానితనంగా. ఎందుకంటే అధికార పార్టీకి వెళ్ళావు, ఏదైనా ఉంటే నేను అక్కడ కేసులు పెట్టు, రుజువులు చూపించు, యాక్షన్ తీసుకో. ఊరికి ఆరోపణలు చేసి చేయటం అనేది చేతకానితనం మాటలుగా భావిస్తూ ఉన్నాం. ఇక మేము తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నాం అంట. మీరు 2 సంవత్సరాల నాడు బయటకు వెళ్ళి చుట్టం చూపుగా అప్పుడప్పుడు వస్తూ సెన్సేషన్ కోసం ఏదో ఒక మాట మాట్లాడిపోయేత ఎట్లా తగు మీకు? మీకేదో ఫ్రస్ట్రేషను, మీ రాజ్యంలో ఏదో తేడా జరిగింది, లేదా ఊరిక నేను ఉన్నానని అనడానికి ఏమన్నా గుర్తింపు కోసం మాట్లాడుతున్న మాటలు మాకు అర్థం కావట్లేదు. ఎందుకు మాట్లాడింది? బొమ్మినేని మురళి, నీ అనుచరుడు బొమ్మినేని మురళిని ఉండవల్లి రాము కొట్టాడు. ఏది దామచర్ల జనార్దన్ గారు అనుచరుడు కొట్టాడు, కేసులు కట్టారు. మరి ఎవరు అరెస్టులు లేవు. అదేవిధంగా మీ శ్రీకర్ విల్లాస్లో వాసుగారి విల్లాస్లో గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో మైనింగ్ అధికారులు టేప్ ఎత్తుకొని పోయారు. అదే కొలతలేస్తామని, ఏదో విలువైన ఖనిజం అంతా దోపిడీ జరిగిందని, దానికి చాలా జరిగిందని, ఐరన్ ఓర్ దాంట్లో దోపిడీ చేశారు, దానికి పెనాల్టీలు వేస్తారనో, మళ్ళీ రెవెన్యూ ల్యాండ్ దాంట్లో ఏదో ఉందనో, ఏదో రకరకాల ఆరోపణలతోటి అందరూ అన్ని డిపార్ట్మెంట్లో వెళ్ళి టేబుల్ పట్టుకొని తిరిగారు. మరి ఏమైంది? ఎందుకు సర్దుమనిగిపోయినాయి? దాని మీద ఏదో ఒకటి స్టేట్మెంట్, దాంట్లో తప్పు ఉందా లేదా, ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. తర్వాత రాజీలు పడ్డారు. రిమ్స్ హాస్పిటల్ కాడ కొట్లాటలు జరిగినాయి. వెంగముక్కలపాలెం ఎలక్షన్ రోజు కొట్లాటలు జరిగినాయి. ఎవరి మీద కేసులు పెట్టారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద, ప్రణీత్ మీద, రిమ్స్ హాస్పిటల్ కాడ దామచర్ల జనార్దన్ మీద, వాళ్ళ అనుచరుల మీద పెట్టారు. మొత్తం కలిసి 96 మంది మీద 94 మంది మీద కేసులు పెట్టారు. ఛార్జ్షీట్లో దామచర్ల జనార్దన్ రావు పేరు తీసేశారు, బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు తీసేశారు, ఎవరో ప్రభు అంట ఆయన పేరు తీసేశారు, వేమూరు మాలాద్రి పేరు తీశారు, నారాయణ రెడ్డి పేరు తీసేశారు, బాలినేని ప్రణీత్ పేరు తీసేశారు. మిగతా 94 మంది ఏం చేశారు? ఆ పార్టీ ఈ పార్టీ కార్యకర్తలు ఏం చేశారు అంటే, మీరు నాయకులు ఉన్నోళ్ళు పేర్ల వరకు తీసేపించుకుంటారా? మీకోసం ఈ 94 మంది జైలుకి వెళ్ళాలా? ఏం న్యాయం అయ్యా మీ ఇద్దరిది? మీ ఇద్దరు ఒకటా, మేము ఒకటా? మేమైతే ఈ పనులు చేస్తామా? మా కార్యకర్తల జోలికి వెళ్తే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కానీ దూరంగా పోయి ఫోన్లు చెయ్యం, ఎవరినన్నా వాడుకోం. ఇది ఎవరు రాజీ పడ్డారనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. తర్వాత సిట్ అని చెప్పి చాలా ఆరోపణలు చేశారు కదా. సిట్ మేమే వేయించింది. చాలా కేసులు నేనే దగ్గరుండి కూడా తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కేసులు పెట్టించా. ఆనాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా తొలుత సమర్థించాడు. తీరా మూలాలు వచ్చేసరికి దగ్గరకు వచ్చే కొద్దీ ఆయన చుట్టూ ఉన్న వ్యక్తుల పేర్లు కూడా వచ్చినాయి. అవి ఎక్కడైతే ఆ చుట్టూ ఉన్న వ్యక్తుల పేర్లు వస్తున్నాయో ఎస్పీ గారి మీద ఒత్తిడి రావటం, ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. తీరా మీరు అధికారంలోకి వచ్చినాక పొడుస్తారన్నారు కదా. ఎక్కడ తేల్చారు, ఎక్కడ పొడిచారు? మీరు రాజీ పడ్డారు. అవినీతి చేసిన వాళ్ళందరూ మళ్ళీ మీ పార్టీలో చేరారు, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారో వాళ్ళు మీ పార్టీలో చేరారు. నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. నువ్వు మళ్ళీ ఆ మాజీ మంత్రి మీద ఆరోపణ చేస్తావు, ఆయన నీ మీద ఆరోపణ చేస్తాడు. మేము మాట్లాడలేదంటారు. మీరిద్దరు కుమ్మక్కయ్యి మాట్లాడతాం. వీటన్నిటి మీద ఒక టైం ఉంటుంది, మాట్లాడే టైం ఉంటుంది, మాట్లాడతాం. ప్రజల పక్షం మాకు ముఖ్యం. మాకే ఇందులో వ్యక్తిగత స్వార్థాలు లేవు. మీకేదన్నా తేడాలు వచ్చి వ్యక్తిగత కోపాలు పెట్టుకొని అది ప్రజల కోసమనే భ్రమింపజేస్తూ యాక్షన్లు చేస్తే అది మీడియా ముందు సెన్సేషన్ అయితే అవ్వచ్చు. కానీ మేము ప్రజల తరఫున, రైతుల తరఫున ఈ జిల్లాలో మీ అందరికీ తెలుసు, పొగాకు రైతుల కోసం మాట్లాడాం, శనగల కోసం మాట్లాడాం, విద్యార్థుల ఫీజుల కోసం మాట్లాడాం, పెన్షన్ల కోసం మాట్లాడాం.
కరెంటు ఛార్జీల మీద పోరాడాం. అన్ని సమస్యల మీద వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులో మేము భాగస్వాములు అవుతూ నిజాయితీగా పనిచేస్తున్నాం. కాబట్టి మాకు ఈరోజు 5,000 మంది కమిటీల్లో పార్టీకి పనిచేయడానికి ముందుకు వచ్చారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సుబ్బారెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వాసు గారు కూడా మా మేము తెలుగుదేశంతో పొత్తుకెళ్ళటమైంది, మీరు పోయి కూటమిలో చేరి మీ ఇద్దరు రాజీ పడి కేసులన్నీ పక్కన పెట్టుకొని అందరూ ఆస్తులు జాగ్రత్త చేసుకుంటా మా మీద ఆరోపణలు ఏంటి? బియ్యంలో రేషన్ బియ్యంలో ఏలు పెట్టింది నిజం అందరూ. అదేవిధంగా గ్రావెల్ వరకు పోవట్లేదు. సమాజం బయటపడి దోచుకుంటుంది కూటమి నేతలు. ఆ కూటమికి నువ్వు చేరి ఒత్తాసు పలుకుతా మమ్మల్ని ఎట్ట మాట్లాడతారు వాసు గారు? తప్పు కదా అని సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏ ఎమ్మెల్యే ఎంత తప్పు చేస్తుంది ప్రజలందరికీ లెక్క తెలుసు. బుకాయించవచ్చు అధికారం ఉందని. సిట్టు విషయంలో నిన్న జనార్దన్ గారు మాట్లాడుతూ ఒక్క కంప్లైంట్ వచ్చిందా అన్నాడు. కంప్లైంట్లు ఎందుకు వస్తాయి? పెట్టపోరు పిల్లి తీర్చినట్టుగా ఇద్దరు తగాదా పెట్టుకొని వస్తే వాళ్ళిద్దరితో కలిసి ఏదో పావులబెడ పక్కనోడి చేత పక్కనోడి చేత కొనిపించి ఆస్తిని మనంగా తీసుకుందామని ఆలోచన ఉన్నప్పుడు ఇక పరిష్కారం కాక ఈ కంప్లైంట్లు ఎందుకు వస్తాయి? ఈ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ ఆస్తుల్ని పరిష్కారాల దిశగా పెద్దలు పరిష్కారాలను పేరు పెట్టి లబ్ధి పొందుతున్నారనేది మాకు తెలుస్తున్న ఆరోపణలు, మాకు తెలుస్తున్న విషయాలు. ఈ దాస్తే దాగవు. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో, ఎవరైతే ఈ పరిష్కారంలోకి మా పరిష్కారం చేయని బయటకు పోతున్నారు వాళ్ళే బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. మీ పార్టీ కార్యకర్తలందరూ బయట చెప్తున్న మాటలు అందరి నోళ్ళలో పడ్డాక చివరే మా చెవుల్లో పడుతున్నాయి. ఇది ఆరోపణలన్నీ మీరు సరి చేసుకోవాలి, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే సరి చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి మీద అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణ ఆమె బైబిల్ పట్టుకుందని క్రిస్టియన్ మతం అన్నట్టుగా అర్థం వచ్చే విధంగా మాట్లాడాడు. స్వర్ణమ్మ గారితో నువ్వు కూర్చొని ఆధ్యాత్మిక డిబేట్ చేయగలుగుతావు చంద్రబాబు? నువ్వు కాదు, నీ 164 మంది ఎమ్మెల్యేలు కానీ, నీ ఎంపీలు కానీ, లేదా నీ పార్టీలో ఉన్న ఎవరైనా స్వర్ణమ్మ గారితో కూర్చొని ఆధ్యాత్మిక విషయాల్లో మీరు డిబేట్ చేయగలరా? విజయలక్ష్మి గారు రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద పూలు పెట్టడానికి కోసం చేతిలో ఉన్న వస్తువు ఆవిడకి ఇచ్చి పట్టుకోమని ఆ పూలు పెట్టి దండం పెట్టుకునే సందర్భంలో దాన్ని నువ్వు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి అసెంబ్లీలో చెప్పాలనుకుంటావు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకా ఉంటుందా? మనమందరం స్కూళ్ళలో చదువుకున్నాం. మనమందరం చదువుకునేటప్పుడు మన స్కూల్స్కి తీసుకొచ్చి బైబిల్ ఇచ్చేవాళ్ళు. అందరం ఆ పుస్తకం పట్టుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం, చదివినా చదవకపోయినా. అంటే మనమందరం క్రిస్టియన్ మతంలోకి మారినట్ట? కామన్ సెన్స్ ఉండాలి కదా పరిపాలించేవాడికి. ఇటువంటి దిగజారుడు మాటలు. అచ్చెన్నాయుడు నిన్న స్పీకర్ని పట్టుకొని, ఆయన ఎస్సీ రిజర్వేషన్లో పోటీ చేసిన మనిషి, ఆయన చైర్ మీద కూర్చుంటే స్పీకర్ అనే గౌరవం కూడా లేకుండా నువ్వు క్రిస్టియను, మీరు క్రిస్టియను, మీ ముఖ్యమంత్రి మీ నాయకుడు క్రిస్టియన్ అని మాట్లాడతాడు. ఆయన పాపం ఆ చైర్లో ఉన్న ఆయన ఒక ఎస్సీ కాబట్టి నువ్వు అంత అవమానించాలనుకున్నావు కదా. ఆయన కాదయా నేను హిందూ హరిజన్ అని చెప్పుకోవాల్సి వచ్చింది కదా, నేను హిందువుని అని చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తున్నారంటే మీకు అసలు ఎవరి పట్ల గౌరవం లేదు. సభా సాక్షిగా మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. సభా సాక్షిగా లడ్డు మీద అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆడ లేని రిపోర్టుని మీరు అబద్ధాలుగా చెప్పి వక్రీకరిస్తున్నారు. వీటికి దేవుడు శిక్ష పెట్టే హెరిటేజ్కి ఉన్న సంబంధాలన్నీ దేవుడి రూపంలో బయటకు వచ్చినాయి. వైవి సుబ్బారెడ్డి గారిలో నిజాయితీ ఉంది కాబట్టి ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించి సిబిఐ చేత ఎంక్వైరీ చేయండి. వీళ్ళు కాదు, అసలు సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజం తెలుస్తుందంటే ఆయన ద్వారా వచ్చిన ఎంక్వైరీ సిబిఐ రిపోర్ట్లోనే ఇవన్నీ అవాస్తవాలను తెలిసినాక కూడా ఇంకా బుకాయించాలనుకోవటం, తప్పు చేసి సమర్థించుకోవాలనుకోవటం ఇది తప్పు. ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మీ సంగతి అర్థమైపోయింది. తగిన సమయంలో బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.